హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మనతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ రియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలా ఉందో ఆయన మాట తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ అండి. మొట్టమొదటిసారిగా నన్ను ఇన్వైట్ చేసి వీక్షకులు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? మీరు చెప్తే విందాం అనుకుంటున్నాను. అంటే అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక ఒకలాగా సహజంగా పార్టీలు మారుతూ ఉంటాయి. ఒక అంశం అండి, అదేంటంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన ఫిలాసఫీని ప్రజలకు పరిచయం చేసే క్రమంలో ఆ ఫిలాసఫీ ఇచ్చే ఫలితాలు ఏవైతున్నాయో ప్రజలకు అందజేసే ప్రయత్నంలో ఉంది. రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే భారత రాజ్యాంగం భారత ప్రజలకి 3 అంశాలని వాగ్దానం చేసింది. 1 రాజకీయ న్యాయం, 2 ఆర్థిక న్యాయం, 3 సామాజిక న్యాయం. ఈ 3 లక్ష్యాలు నెరవేర్చినప్పుడు మాత్రమే భారత ప్రజలకి ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఫలాలు అందుతాయి. ఆ నేపథ్యంలో మేం ఈ 3 న్యాయాల కోసం పోరాటాలు చేశాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి వాటిని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని నేను ఉటంకిస్తాను. అదేంటంటే సీలీ అనే ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. ప్రజాస్వామ్యం అనేది ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకునే ప్రభుత్వ స్వరూపం. 10 ఏళ్ళు ఏ ఉద్యమం తెలంగాణ పేరు మీద నడిచిందో ఆ ఉద్యమ లక్ష్యాలు నీళ్లు, నిధులు, నియామకాలు. వాటికి భిన్నమైన వాదాన్ని, ఆ భిన్నమైన ప్రయత్నాలను చేసి 10 ఏళ్ళు ప్రజాస్వామ్య ఫలితాలని ప్రజలకు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్. ఎంత దారుణం అంటే ఏ తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీద ఆ పార్టీ గెలిచిందో కన్నతల్లి పేరును మార్చినట్టుగా పార్టీ పేరే మార్చుకుంది. ఇక్కడ ప్రజలు తిరస్కరించారు, మాకు అవకాశాలు ఇచ్చారు. మేము ప్రజలకు చాలా వాగ్దానాలు చేశాం. వాటిని నెరవేర్చడం కోసము రేయింబగలు మా ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, మా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మేమంతరం కృషి చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే దాదాపు 60,000 కోట్లు అవసరం. అసలే లోటు బడ్జెట్లో ఉంది తెలంగాణ. 60,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు మీరు అమలు చేయడానికి? కాబట్టి మీరు ఇచ్చిన గ్యారెంటీలు మీకు 2 విషయాలు సూటిగా చెప్తానండి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గతంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పెట్టింది 2,90,000 కోట్లు, దాదాపుగా 3 లక్షల కోట్లు. ఇప్పుడు మేము దాదాపుగా 2,50,000 నుండి 2,60,000 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరే అన్నారు, చక్కగా అన్నారు, ఈ పథకాలన్నింటినీ అమలు చేయాలంటే మాకు కావాల్సింది 65,000 కోట్లు. బడ్జెట్ 2,50,000 కోట్ల పైగా ఉంటుంది. అమలుకు 65,000 కోట్ల అవసరం. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకుని అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పర్టికులర్గా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గింది, కొత్తగా వచ్చే కంపెనీలు లేవు అని చెప్పి ప్రధానంగా వినపడుతున్న విమర్శ. మంచి క్వశ్చన్ అడిగారు డెవలప్మెంట్ వైపు సాయి గారు. మీకు ఒక సూటిగా చెప్తాను నేను. ఇంతకుముందు ప్రశ్నకి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతము ఒక అద్భుతమైన సుసంపన్నమైన భౌగోళిక ప్రాంతం. నిజాం పరిపాలన 1948 సెప్టెంబర్ 17న ముగిసిన తర్వాత గోర్వాలా కమిటీలో కమిటీ చేశారు. అంటే భారతదేశంలో రాష్ట్రాల స్థితిగతులను చూసేందుకు. ఆ కమిటీ నివేదిక 1952లో ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ కమిటీ నివేదిక ఏం చెప్పిందంటే భారతదేశంలో అత్యధికంగా ధనికంగా ఉన్న రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒకటి చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నది ఇప్పుడు డిస్కషన్ కాదు, 52లో. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రము మిగులు రాష్ట్రంగానే ఏర్పడ్డది. అంటే ఈ 2 దృష్టాంతాలు మనకి ఏం చెప్తున్నాయంటే వాస్తవంగా తెలంగాణ భౌగోళిక ప్రాంతము సుసంపన్నమైన ఆదాయంతో కూడుకున్న ప్రాంతం. ఇట్లాంటి ప్రాంతాన్ని 10 ఏళ్ల టైంలో కరి మింగిన వెలగపండ్లాగా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ దాన్ని మార్చేసింది. కాబట్టి ఒరిజినల్గా ఇక్కడ భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఆదాయం ఉంది, జనాభా నియంత్రణలో ఉంది, అట్లాగే మంచి సంపద ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొంగు బంగారం అంటాం, నల్ల బంగారం అంటాం. ఏంటది? బొగ్గు ఉంది ఇక్కడ. తెలంగాణ ఒక
గోదావరికి కృష్ణా నది మధ్యన ఉండే ఒక దోప్ అంటే నీళ్ళని మళ్లించుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. అలాగే తెలంగాణలో నల్లరేగ నేలలు ఉన్నాయి, పత్తిని అద్భుతంగా పండించి కాటన్ మిల్లు పెట్టొచ్చు. నిజాం టైంలోనే కాటన్ మిల్లకి ఇది కేంద్రం ఇది. మంచి చెరుకు పంటలు పడతాయి, మంగనీస్ నిల్వలు ఉన్నాయి, బాక్సైడ్ నిల్వలు ఉన్నాయి తెలంగాణలో. అయితే అన్నీ ఉన్న అల్లున్నట్లో శని అన్నట్టు తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందంటే పరిపాలకులు ఇక్కడ వాళ్ళు కాదు కాబట్టి సహజంగా ఈ ప్రాంతం చిన్న చూపు చూడబడింది. కాబట్టి దానికోసం ప్రజలు పోరాటం చేశారు. ఆ పోరాటం తెలంగాణ గౌరవించింది, కాంగ్రెస్ పార్టీ గౌరవించి తెలంగాణ ఏర్పడ్డది. అలాగే కోస్తా ప్రాంతం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంది. ఒక విశాలమైన కోస్తా ప్రాంతం గుజరాత్ తర్వాత అంత తీరరేఖ ఎవరికి ఉండదు, డెవలప్ చేయాలంటే అది కూడా అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా ప్రేమించుకునే అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. 8 రాష్ట్రాలుగా లేదు హిందీ, 8 రాష్ట్రాలుగా ఉన్న హిందీ భాష ఉంది కదా, 2 తెలుగు భాషలు మాట్లాడినా. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే మనకు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ అనేది ప్రజల యొక్క బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ఓకే, పోనీ వాళ్ళు వచ్చినాక నిజంగా తెలంగాణ వాదం మీద నిలబడలే కదా. నేను ఇంతకు చెప్పాను కదా, టీఆర్ఎస్ పేరును మార్చినప్పుడే వాళ్ళు తెలంగాణతో సంబంధం లేదని చెప్పారు. ఇదే కేటీఆర్ గారు కూకట్పల్లిలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఏమన్నారంటే టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితిని ప్రకటించాడు ఆయన. కాబట్టి క్లియర్గా అర్థమవుతుందంటే తెలుగు రాష్ట్ర సమితిని ప్రకటించుకో, అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఏ పునాదుల మీద నిలబడ్డావో ఆ పునాదులను నువ్వు విస్మరించినప్పుడు పునాదులు కదిలిపోతాయి. కాబట్టి 2023 ఎలక్షన్స్లో కింద పడిపోయినారు వాళ్ళు. ఇక్కడ మేము ఒకటే అంటున్నాం, అభివృద్ధి వేరు, రాజకీయ అంశాలు వేరు. కానీ అభివృద్ధికి ఏం కావాలంటే చిత్తశుద్ధి కావాలి. టీఆర్ఎస్లో లోపించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేయింబగలు కష్టపడుతున్నారు. ఆయన చిత్తశుద్ధి ఉంది, ఐ హావ్ టు డూ సంథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అనుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోనే ఈరోజు వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మా పరిపాలన బాగుందనే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 2 నెలల్లోనే మీ పరిపాలన బాగుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు మీరు అనుకుంటున్నారా? ఒక్క అంశం చెప్తానండి, ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి. మొదటి అవసరం ఏంటంటే స్వేచ్ఛను కోరుకుంటారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకున్న సమస్యలను విన్నవించాలనుకుంటారు. మీకు ఇంకో విషయాన్ని సాయిగా నేను చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. తెలంగాణలో 2 తత్వాల మధ్య పోరాటం జరిగేది. ఒకటి భూస్వామ్య వ్యవస్థ, దొర నీ బాంచన్ నీ కాల్మొక్త. అంటే ఏంటంటే ఓ దొర, మై డియర్ లార్డ్, నీ బాంచన్ అంటే నేను బానిసను, నీ కాళ్ళు మొక్త, నన్ను దోపిడీ చేయకని ప్రజలు కాళ్ళ మీద పడే సంస్కృతి. దీన్ని మనం గడి సంస్కృతి అంటాం. మనం తెలంగాణలో దీన్ని కౌంటర్ చేసే ఇంకో సంస్కృతి ఉంది. దున్నే వాడికే భూమి కావాలి, భూమి కోసం, భుక్తి కోసం, నేలతల్లి విముక్తి కోసం పోరాటాలు జరిగాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక దొడ్డి కొమరయ్య కనిపిస్తాడు, ఒక షేక్ బందగి కనిపిస్తాడు, చాకలి ఐలమ్మ కనిపిస్తారు, అట్లాగే సర్దార్ పాపాయ్ మనకి పాపన్న గౌడ్ కనిపిస్తారు. ఇట్లా ఈ ప్రాంతంలో పోరాట చరిత్ర ఉంది, గడి చరిత్ర ఉంది. బీఆర్ఎస్ గడి చరిత్ర ప్రతీక. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పవర్లోకి రాగానే ప్రగతి భవన్ పేరు మీద ఉన్న చీకటి భవన్ చుట్టూ ఏం చేశారంటే కంచె వేసిన బ్యారికేడ్స్ తొలగించారు. తెల్లారి నేను పోయినా ఒక చిన్న డౌట్ సార్, నాది ఒక చిన్న ఇంటరప్షన్. అసలు బ్యారికేడ్ చేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఎవరన్నారు? తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు తెలంగాణ అదే చెప్తున్నాను, కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యారికేడ్ చేసిందే కాంగ్రెస్ కదా. అదే చెప్తున్నాను. ఏమంటున్నానంటే తెలంగాణ ప్రగతి భవన్లోకి కుటుంబ సభ్యులను తప్ప ఎవరిని పోనీయని సందర్భం ఎవరు చేశారు? కాంగ్రెస్ ఎప్పుడు ప్రజా దర్బార్లు నిర్వహించింది కదా. రాజశేఖర రెడ్డి పొద్దుగా లేవని 2 గంటలు 3 గంటలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు మాత్రమే కాదు, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా అందుబాటులో ఉండేవాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ప్రజలకు ఎంచుకున్న ఏ ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు పెట్టాడు. ఇంతమంది చర్చలో ఏమన్నాను, గడి సంస్కృతి అంటే ఏంటి, దొర ఏమనుకుంటాడంటే ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గాడ్ అనుకుంటాడు. దీన్ని డివైన్ రైట్ థియరీ అంటాం మనం. అంటే దైవాంశ సంపూతులు అనుకుంటారు. కానీ ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎప్పుడు దైవాంశ సంపూతులు కాదు, ప్రజలు ఎన్నుకున్నవాడు. కాబట్టి గడి సంస్కృతిని ఆయన పెంచి పోషించాడు. ఆ గడి సంస్కృతి భిన్నంగా ప్రజా సంస్కృతి మేము పెంచాం. ఎప్పుడైతే గేట్లు ఓపెన్ చేశామో, బ్యారికేడ్లు తొలగించామో, మేము తొలగించగానే తెల్లారి నేను అక్కడికి వెళ్ళాను. అనేక మంది ప్రజలు వచ్చి డాన్సులు చేయడం మొదలుపెట్టారు. మీరు దాన్ని దేంతో పోలుస్తారంటే బాస్టిల్ జైల్ అనే ఒక జైలు పతనం అవుతుంది. మీరు కూడా ఆర్ట్ స్టూడెంట్ అనుకుంటున్నావు ఫ్రాన్స్లో. అప్పుడు అందరూ బయటకు వస్తారు, అంటే అనేక మంది అక్రమంగా అరెస్ట్ చేస్తారు. అలాగే శ్రీలంకలో విక్రమసింగే ఇప్పుడు మొత్తం నాశనం చేశాడు. మొత్తం ప్రజలందరూ ప్రెసిడెంట్ హాల్లోకి పోతే పారిపోయినాడు. ఇవన్నీ ఎందుకు సంకేతం చెప్తున్నాయంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పిన విషయాన్ని వినాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళే కూడా నువ్వు లేవు కదా, దాన్ని విస్మరించారు, మేము దాన్ని స్మరిస్తున్నాం. కాబట్టి ప్రజలకు కనీసం
చెప్పే విషయాన్ని వినడానికి ఉన్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నారు. ఇప్పుడు మీరన్నట్టే సెక్రటేరియట్‌కి వెళ్లారు. కాదు మీరన్నట్టే కుమార్ ఆంటీ అని ఒక ఆమె ఫుడ్ స్టాల్ పెద్ద ఫేమస్ అయింది. ఆమె స్టాల్ తీసేస్తున్నారని చెప్పి పోలీసులంటే వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ రాజేంద్ర నగర్‌లో మన హైకోర్ట్ కోసం యూనివర్సిటీ తీసేస్తుంటే ఆ యూనివర్సిటీ విద్యార్థులు దాదాపుగా 30 రోజులు పైబడి వాళ్ళు అక్కడ ధర్నాలు అవి చేస్తున్నారు. మరి వాటి గురించి ఎందుకు దాని స్పందించలేదు గురించి రేవంత్ కూడా రెడ్డి? అధికారులు మాట్లాడుతున్నారు కదా! రేవంత్ రెడ్డి నా మాట అంటే వినండి. క్లియర్ గా నా ఇప్పుడు మాట ఒక్క నిమిషం నా ఒక క్వశ్చన్ అవ్వండి. వింటున్నా. ఇప్పుడు క్లియర్ గా రేవంత్ రెడ్డి కుమార్ ఆంటీని జోలికి వెళ్ళొద్దు, స్ట్రీట్ వెండర్స్ జోలిగా కదులుతుంది అని చెప్పి వెంటనే విత్ ఇన్ 1 డేలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. యెస్. మరి ఇక్కడ ఎందుకు అంత స్పీడ్ గా యెస్. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు? ఇప్పుడు ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఉమ్, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఉమ్, దాని వెనుక ఉండే ప్రయోజనాలు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమ్, ఉదాహరణ ఏంటంటే హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ చాలా విశాలంగా ఉంటుంది రాజేంద్ర నగర్‌లో. చాలా కాలం క్రితం జనాభా బాగా అభివృద్ధి కానప్పుడు పెట్టిన యూనివర్సిటీస్ కొన్ని వందల ఎకరాల భూమి ఉంది. ఉమ్, అలాగే హైకోర్టు కూడా చాలా కీలకమైంది. ఉమ్, హైకోర్టు ఏర్పాటు చేస్తే అనేక సమస్యల పరిష్కారం ఉంటుంది. హైకోర్టు కూడా విశాలంగా ఉండాలి. ఉమ్, ఇప్పుడు మన దగ్గర హైకోర్టు మొట్టమొదటిసారిగా 1871లో వచ్చింది. ఓకే. తర్వాత 1920లో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఉమ్, మనకి రాజస్థాన్‌కి సంబంధించి ఒక శిల్పి పెట్టాడు. ఉమ్, ఇప్పుడు 2020లో ఉన్నాం మనం. అంటే 100 ఏళ్ళు అయిపోయింది. ఓకే. ఇప్పుడు హైకోర్టు కంజెస్టెడ్ ఉన్నాం. ఉమ్, కాబట్టి బేసికల్‌గా ఏం చేస్తున్నామంటే అక్కడ విద్యార్థులు వాళ్ళ విద్యార్థులకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాం. ఇప్పటికీ మేము టక్కున లాక్కునే ప్రయత్నం ఏం చేయలేదు. ఉమ్, అక్కడ ల్యాండ్ ఎక్సెస్‌గా ఉంది. ఉమ్, ఆ ల్యాండ్ ఇవ్వడం వల్ల హైకోర్టు రావడం వల్ల ప్రజలకి ఎక్కువ మేలు జరుగుతున్న విషయం చెప్తున్నాం. ఇప్పుడు ఏదో ఇండివిజువల్ ఇష్యూ. ఆమె ఇండివిజువల్ ఇష్యూ. ఆమె దాని మీదే బతుకుతుంది. దాని మీదే బేస్ అయి బతుకుతుంది. ఆ బేస్ అయి బ్రతుకున్నప్పుడు ఆ బ్రతుకుని కాపాడే ప్రయత్నం చేస్తాం. రెండింటిని లింక్ పెట్టే అనే కాన్సెప్టే రైట్ కాదు. ఉమ్, నేను ఒకటే విషయం చెప్తున్నాను మీతోటి. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ అనేది ఒక ఫ్యూడల్ సంస్కృతికి, గడి సంస్కృతికి, దొర సంస్కృతికి సింబాలిక్‌గా కనిపించిన పార్టీ, సింబలైజ్ అయిన పార్టీ, సింక్ అయిన పార్టీ. ఉమ్, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకు ఉన్న పార్టీ. అందుకోసమే నిజాం వ్యతిరేక పోరాటాలని 2 పార్టీలు లీడ్ చేశాయండి సాయి గారు. ఉమ్, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళ స్లోగన్ దున్నేవాడికి భూమి కావాలి. ఉమ్, రెండోది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంటంటే జాయిన్ ఇన్ ఇండియా, అంటే భారత్‌లో కలవండి అనేది కాంగ్రెస్ పార్టీ స్లోగన్. అవును. ఎందుకు భారత్‌లో కలవన్నాం అంటే భారతదేశంలో కలిస్తే ఉమ్, నిజాం నిరంకుశుడు, రాజు ఉమ్, రాజరికం కన్నా నిరంకుశత్వం కన్నా ప్రజాస్వామ్యం, ప్రజా పరిపాలకులు బాగుంటారు కదా! కాంగ్రెస్ ఎప్పుడైనా డెమోక్రసీతో ఉంది. అప్పుడుంది, ఇప్పుడుంది. కాబట్టి ఎందుకు బాగుందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అన్నప్పుడు 2 నెలల్లో మనం ఒకసారి బంధించి, ఉమ్, చేతులను బంధించి, నోళ్ళకు తాళాలేసి, ఉమ్, ఉన్నవాడికి ఒకసారి తెంపేసరికి తీసేసరికి ఉమ్, బాగానే ఉంటుంది కదా! ఉమ్. అదే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మీ 6 గ్యారంటీల్లో ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది కూడా ప్రజలకి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వాళ్ళకి అందుబాటులోకి అంటే రాలేదు. రెండైనాయి. రెండోది ఏంటండి? రెండోదంటే మనకి బేసికల్‌గా 10 లక్షల వరకు ఉమ్, ఆరోగ్య బీమా మేము ఉమ్, ఇస్తున్నాం. అంటే ఉమ్, అంతకుముందు రాజశేఖర్ గారి టైంలో అది ఆరోగ్యశ్రీ రూపంలో ఉండేది. ఓకే. అది అప్పుడు 5 లాక్స్ వరకు పోయేది. 4-5 లాక్స్ వరకు. ఉమ్, ఉమ్, ఇప్పుడు 10 లాక్స్ చేసాం. ఓకే. హాస్పిటల్స్‌కి అష్యూరెన్స్ ఇచ్చాం మేము. వి ఆర్ గోయింగ్ టు పే అని. ఉమ్, అంటే అది కూడా అంటే మీకు 6 గ్యారంటీలో చివరి గ్యారంటీ ఏదైతే ఉందో ఉమ్, అది ప్రజలకు సంబంధించిన కనీస అవసరాల మీద మేము కొంత ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం. ఉమ్, 3-4 స్కీమ్స్ పెట్టాం. ఉమ్, అందులో దాన్ని తీసుకొచ్చాం. ఆరోగ్యం చాలా కీలకమైంది కదా! ఉమ్, కాబట్టి 2 గ్యారంటీలైనాయి. ఓకే. ఇంకా 4 ఉన్నాయి. ఉమ్, 4 ఇప్పుడు మేము కరెంట్ గృహానికి సంబంధించిన ఇష్యూస్ మీద ఉమ్, ఎక్కువ మేము ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఎలక్ట్రిసిటీ 200 ఎలక్ట్రిసిటీ యూనిట్లకి. యూనిట్ది. ఇంకోటి ప్రతి మహిళకి తన బ్యాంక్‌లో ఉమ్, 2500 వేసే ప్లాన్ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆ 2 బహుశా ఉమ్. ఈ మంత్‌లో ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలో మీరు కీలక సభ్యులుగా ఉన్నారు కాబట్టి మేనిఫెస్టో రూపొందించేటప్పుడు మీరు చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే పెళ్ళైన మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు. అది ఇంకా ఉందా ఆ పథకం? అవునండి. దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఉమ్. అదేంటంటే అంటే పెళ్లి ఇవన్నీ పెళ్లి ముందు ఎక్సైజ్ చేయకుండా లేదు, మీరు అనౌన్స్ లేదు, చేసేసారండి? లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్. ఉమ్, ఈ రాష్ట్రాన్ని ఉమ్, కరి మింగిన వెలగపండులాగా ఉమ్, మార్చి మాకిచ్చారు. ఉమ్, అన్ని గొప్పలే కదా! ఉమ్, తెలంగాణ భాషలో చెప్పాలంటే ఏతులే కదా! ఉమ్, అన్ని డాంబికాలే కదా! ఉమ్, అన్ని అబద్ధాలే కదా! ఉమ్, నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకుముందు చెప్పాను. ఉమ్, సుసంపన్నమైన రాష్ట్రం. ఉమ్. దీన్ని ఏం చేశారంటే టోటల్‌గా ఒక దివాళా తీసిన రాష్ట్రంగా మార్చివేశారు. ఈ ఒక దివాళా తీసిన రాష్ట్రంగా మారిపోయిందని మీకు ఎప్పుడు తెలిసింది సార్? పవర్‌లోకి వచ్చాక తెలుస్తది. ఎట్లా పవర్ ముందు తెలుస్తది? తెలియదు మీకు. దానికి ఎట్లా తెలుస్తుంది ఒక విషయం? ఎట్లా ఉమ్, తెలుస్తుంది? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఉమ్, వాళ్ళు ఒక డిక్టటోరియల్ టెండెన్సీని తీసుకొచ్చారు. ఉమ్, వాళ్ళ మంత్రులకే విషయ పరిజ్ఞానం ఉండకపోయేది. ఉమ్, మంత్రికే అపాయింట్మెంట్ దొరకకపోయేది. ఉమ్, హోంమంత్రి కేసీఆర్ గారి గడి ముందర, నేను ఉమ్, గడి అంటున్నాను, ఉమ్, 6 గంటలు వెయిట్ చేశాడు. మహమూద్ అనే హోంమంత్రి. ఉమ్, వెయిట్ చేసి 6 గంటలైన లోపల నుంచి అపాయింట్మెంట్ రాకుంటే వెళ్ళిపోయినాడు. ఓకే. మీరు అట్లాగే ఏ మంత్రి కూడా కేసీఆర్ దగ్గరికి పోయి ఒక విషయాన్ని విన్నవించే అవకాశం లేదు. ఉమ్, ఎక్సెప్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప. ఉమ్, ఇక్కడ లోపల ఏమవుతున్న విషయం ఎవరికి తెలియదు. ఉమ్, వీళ్ళకి ఒక 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 దండుపాలెం బ్యాచ్ లాగా ఉండేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గుంపు ఉండేది. సోమేష్ కుమార్ వీళ్ళకి నాయకుడు. ఓకే. వాళ్ళకు కేసీఆర్ గారు తప్ప ఎవరికి వాళ్ళకి అందుబాటు లేరు. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ గారు 2018 నుంచి 2024, 23 మధ్యన
ఎన్నిసార్లు బయటకు వచ్చాడండి ఉమ్, తన గడిని వదిలిపెట్టేసి, ఫామ్ హౌస్ పేరు మీద ఉన్న గడిని వదిలిపెట్టి. ఓకే. ఇక్కడ ఏమైందంటే సార్, నిజంగా వాళ్ళు చెప్పిన బడ్జెట్ 2,90,000 కోట్లు, ఉమ్, మేము ఇచ్చిన గ్యారెంటీలు 65,000 కోట్లు. ఉమ్, ఇక్కడ మేమేమనుకున్నాం, మేము పవర్లోకి రాగానే నిజంగా బడ్జెట్ ఉంటే మేము చేస్తాం అనుకున్నాం. కానీ వాళ్ళందరినీ ఉమ్, అబద్ధాలు చెప్పారు కదా, అట్లా మాకు కూడా అబద్ధాలు చెప్పారు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలన్న విషయం మీద ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ వెనుకపోవట్లేదు. మేము ఓకే. టైం ఇచ్చాం. ఎంత టైం ఇచ్చాం? 100 days. ఉమ్, 100 daysలో ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. రెండు. ఈ మంత్లో ఎన్ని కాబోతున్నాయి? 2 కాబోతున్నాయి. ఉమ్, ఇంక మిగతా ఎన్ని ఉంటాయి? ఇంకా రెండు ఉంటాయి. ఇంకా 50 రోజులు ఉంది కదా మాకు. ఉమ్. కాబట్టి డెఫినెట్గా అంచనా ఉంది, అంచనా మేము చేస్తాం. అంటే ఇప్పుడు మీరు దివాళా తీసిన రాష్ట్రం అంటున్నారు కదా, సో రాష్ట్రం దివాళా తీసింది కాబట్టి మీరు చెప్పిన వాటిలో ఏమైనా తగ్గేవి కానీ మారే అవకాశాలు లేదా ఏమైనా ఉన్నాయా? ఈ రాష్ట్రం దివాళా తీసిన రాష్ట్రం అంటే దివాళా తీయబడ్డ రాష్ట్రం, ఉమ్, ఒరిజినల్గా పొటెన్షియల్ రాష్ట్రం అని చెప్పాను. ఎందుకంటే ఒక తెలంగాణకు ఉన్న గొప్ప గిఫ్ట్ ఏంటంటే, ఉమ్, తెలంగాణలో పట్టిన జనాభా ఎక్కువ సార్. ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్లో ఐ గాట్ గోల్డ్ మెడల్. నా గవర్నెన్స్ మీద కూడా ఐడియా ఉంది. ఓకే. వేర్ వీఆర్ హ్యావింగ్ ది లార్జ్ స్కేల్ ఆఫ్ ది టౌన్ పాపులేషన్, సిటీ ఉమ్, పాపులేషన్, ఉమ్, సహజంగా ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అనే ఒక మహానగరం ఉంది. ఒక నగరమే తెలంగాణను పెంచి పోషిస్తుంది. ఉమ్, వరంగల్ కూడా ధీటుగా 12-13 లక్షల జనాభాతో వర్ధిల్లుతుంది. ఉమ్, తెలంగాణలో 1,00,000 జనాభా దాటిన సిటీస్ 40 ఉంటాయి. ఉమ్, ఇది ఈ ప్రాంతానికి కూడా అడ్వాంటేజ్. ఓకే. అందుకోసం ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి. మనం కరెక్ట్గా కనుక పరిపాలిస్తే విత్ ఇన్ షార్ట్ టైంలో వీ హ్యావ్ ది బెస్ట్ స్టేట్. యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. ఆ ప్రయత్నం చేస్తున్నాం. మేము మేనిఫెస్టో చేసే ముందు ఉమ్, కొన్ని ఎక్సర్సైజ్ చేసాం సార్. అంటే మేనిఫెస్టో అంత ఈజీగా రాయలేదు. ఓకే. చాలామంది తెలియని విషయం ఏంటంటే, అమర్త్య సేన్ పేరు మీరు విన్నారు, ఉమ్, నోబెల్ లారియట్. ఉమ్, అభిజిత్ ముఖర్జీ పేరు మీరు విన్నారు, నోబెల్ లారియట్. ఉమ్, వాళ్ళు వెల్ఫేర్ ఎకానమీ అనే దాన్ని ప్రవచించారు కాబట్టి వాళ్ళకు అంతర్జాతీయ స్థాయిలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఉమ్, వాళ్ళకి సంబంధించిన ఫిలాసఫీ కూడా అర్థం చేసుకున్నాం. మేనిఫెస్టోలో అందరూ విద్యాధికులే. తర్వాత దుద్దిల శ్రీధర్ బాబు గారు గొప్ప మేధావి. ఉమ్, తర్వాత ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్, మైసెల్ఫ్, అలాగే లింగయ్య యాదవ్, శ్రీనివాసులు, చాలామంది మిత్రులు ఉన్నారు. మేమందరం ఎక్సర్సైజ్ చేసే ముందు ప్రజా సమస్యల కోసం విన్నాం. మేము స్వయంగా పోయినాం, అప్లికేషన్ తీసుకున్నాం, డే అంతా వర్క్ చేసి తీసుకుని నైట్ వర్క్ చేసేది అన్నట్టు. కాబట్టి మేము ప్రాక్టికల్గా దీనికి ఎంత వయబిలిటీ ఉంది, ఎక్కడ ఉందనే ఉంది. అయితే మీరు అన్నట్టుగా స్టేట్లో వాళ్ళు చెప్పిననే నిజమైతే బహుశా ఇవన్నీ ఇమ్మీడియట్గా అమలు చేసేవాళ్ళం. మేము నిధుల కొరత ఉంది నిజాయితీగా మీరు చెప్పాలి. వచ్చిన తర్వాత హైదరాబాద్ రెవెన్యూ తగ్గింది, రియల్ ఎస్టేట్ తగ్గింది అది అంటే మీరు అది- అది- ఒప్పుకుంటారా? అది సరి అది కాదండి. ఇప్పుడు ఇక్కడ ఉమ్, 2 విషయాలు ఉంటాయి సార్. ఉమ్, ఎట్లా ఉంటాయంటే, హైదరాబాద్ 1591లో ఎస్టాబ్లిష్ నగరం, దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉమ్, దీనికి ఎక్స్పాన్షన్ అయ్యే గుణం ఉంది. ఇప్పుడు బెంగళూరు చుట్టూ గుట్టలున్నాయి కాబట్టి అక్కడ ఆగిపోతుంది. యమునా నది ఢిల్లీ యొక్క గురుతును ఆపేసింది. అలాగే బే ఆఫ్ బెంగాల్ చెన్నైని ఆపేసింది. కలకత్తా కూడా అదే పరిస్థితి. ఎక్స్పాన్షన్ అయ్యే నేచరు ఉంది. అయితే జనరల్గా మీరు అన్నట్టుగా ఏంటంటే, హైదరాబాద్కు ఉన్న గొప్ప గుణం ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఐటీ పరిశ్రమ హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఉమ్, ఐటీ పరిశ్రమ సహజంగా వచ్చింది. దానికి కారణం ఏంటంటే, సాయి గారు చాలా కీలకమైన పాయింట్ చెప్తున్నారు. నిజాం పరిపాలిస్తున్నప్పుడు 3 రకాల భూములు ఉండేదండి. అందులో సర్ఫే కాస్ట్ భూములు అంటే నిజాం సొంత ఆస్తి. నిజాం గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత, అంటే భారతదేశం మెర్జ్ అయిపోయిన తర్వాత, ఈ భూములన్నీ తెలంగాణకు ఆటోమేటిక్గా వచ్చాయి, గవర్నమెంట్కి వచ్చాయి. ఆ భూములు ఐటీ కంపెనీలో మేము ఫ్రీగా ఇచ్చాం. ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే, భూమి ఫ్రీగా ఉంది కాబట్టి ఐటీ కంపెనీకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాబట్టి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జనార్దన్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమ వచ్చింది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఛాంపియన్ చెప్పుకున్నాడు. కేటీఆర్ లేకుంటే ఐటీ శాఖనే ఉండదు అనుకున్నారు. అంతకన్నా బెటర్గా చేస్తున్నాం కదా. ఉమ్, వ్యక్తులు ఎప్పుడు ముఖ్యం కాదు సాయి గారు, వ్యవస్థ ముఖ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్కు సంబంధించిన డెవలప్మెంట్లో కొన్ని రాయితీలు కూడా ప్రకటించే ప్రయత్నం చేస్తుంది. మేము వచ్చి ఇంకా పట్టుకొని 10 రోజులు కూడా కానే కదా, కొంచెం వెయిట్ చూడండి. డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో బాగా అనుభవం ఉంది మా ముఖ్యమంత్రి గారికి, ఉమ్, ఎట్లా డెవలప్ చేయాలని ఉంది. ఉమ్, అలాగే ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఓకే. ఆ, కొత్త జనాభా వచ్చే అవకాశం ఉండదు. ఉమ్, అందుకోసం మన వాళ్ళు ఫారిన్ టూర్కి, లండన్కి, మిగతా నగరాల దగ్గరికి పోయినప్పుడు గతంలో ఉన్న టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చారు కదా, ఓకే. ఎక్స్పాన్షన్ అవుతుంది. ఉమ్. అసలు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు అని కోర్టుకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వ సలహాదారులను ఎంతమంది పెట్టారని, పెట్టుకుంటున్నారు? అంతమంది ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అసలు సలహాదారులు ఒక్కళ్ళు కూడా అవసరం నేను లేదన్నారు చెప్పేదాకా కదా. వినండి సార్. అదే అంటున్నాను. ఉమ్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, సహజంగా పబ్లిక్ రిప్రజెంటేషన్ అనేది ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టండి. ఉమ్, కాబట్టి ఇప్పుడు నలుగురిని కూడా 4 కోణాలు తీసుకున్నారు. ఉమ్, ఒకరో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇష్యూస్ చెప్పేందుకు, ఉమ్, ఒకరో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి విషయాలు చెప్పేందుకు ఉమ్, పర్పస్ఫుల్ తీసుకున్నారు. ఉమ్, ఇంకొకరు ముఖ్యమంత్రిని కలవలేని సందర్భంలో ఉమ్, వేమనందన్ రెడ్డి గారిని వీరు కలిసి వీరి ద్వారా ముఖ్యమంత్రికి చెప్పేందుకు. ఉమ్, అందుకోసం బేసికల్గా సలహాదారులు అనేవాళ్ళు మిగతా వాళ్ళలాగా
పని లేకుండా ఉన్న సలహాదారులు కాదు వీళ్ళు. అంతకుముందు ముఖ్యమంత్రి నచ్చితే నజారా అని ఉంటుంది కదా ఒకప్పుడు. నజరాన్ అంటే ఏంటంటే ముఖ్యమంత్రి ఎదురుగా అద్భుతంగా ఒక పాట పాడితే బెల్లో గొలుసు తీసి ఇసిరేసే సంస్కృతి లేదు కదా. అవసరం ఉన్న వాళ్ళని తీసుకున్నారు, అవసరమైన పనులు వాళ్ళతో చేపిస్తున్నారు. ఒక సలహాదారులని మీకు కనిపిస్తుంది, కానీ వాళ్ళు దే ఆర్ ద వర్కర్స్, గ్రాస్ రూట్ వర్కర్స్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. కానీ అసైన్ చేశారు. కొంతమంది సలహాదారులకు అసైన్ చేసిన వర్క్ లేదు, కైండ్లీ అండర్స్టాండ్. వీళ్ళకి అసైన్ చేసిన వర్క్ ఏమో అప్పుడు కూడా లోపల ఏం జరిగింది మీకు లేదు. తెలియలేదేమో. తెలుసు ఇందాక కదా. మీరు అదే లోపలికి అందుకనే వెళ్ళి మాకు నేను ఇప్పుడు తెలియదు నలుగురు అన్నారు గురించి నలుగురు ఏం చేస్తారో చెప్పాను నేను. కదా. అంతకుముందు 32 మంది సలహాదారులు ఉన్నారు. ఎవరేం చేసి చెప్పినో ఎవరేం చేసారో నాకు ఒకసారి చెప్పండి, మీరు రీసెర్చ్ చేసి చెప్పండి, నేను వింటాను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు ఈ కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం మీరు ఇచ్చారా వాళ్ళు ఇచ్చారా? మీరే చెప్పాలి అది. వాళ్ళేమో మీరు మీరే ఇచ్చారంటున్నారు. చెప్పాలి. ఇప్పుడు మన రేవంత్ ఒక రెడ్డి విషయం సార్, సంతకం ఇప్పుడు పెట్టించాడని ఒక విషయం మీరు సార్, అంటున్నారు. ఎంత సింపుల్ సార్, మీరు ఉమ్, ఎంత అజ్ఞానంతో వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఉమ్, 10 ఏళ్ళు పవర్లో ఎవరున్నారు సార్? ఉమ్, మేము వచ్చేది 10 రోజులు కాలేదు సార్. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఢిల్లీకి పోయింది. ఉమ్, మన భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. 100 అధికారాలు ఎవరి దగ్గర ఉంటాయి ఉమ్, అంటే కేంద్రం దగ్గర ఉంటాయి. రాష్ట్ర అధికారాలు చాలా తక్కువ కదా, ఉన్న వాటి కూడా కుదిస్తుంది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టానికి వ్యతిరేకంగా చేస్తుంది. కాబట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి కలవడం అనేది అనివార్యం, అవసరం కూడా కదా. ఉమ్, అదొక సాంప్రదాయం కూడా కదా. ఉమ్, ప్రధానమంత్రి దగ్గర పోతే సంతకాలు పెట్టారంటే అక్కడ ప్రధానమంత్రి అవన్నీ ఓపెనే కదా. బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, ఉమ్, విషయాల మీద చర్చ చేశారు. ఆంధ్ర పోలీస్ ఎప్పుడు వచ్చారు నాగార్జున సాగర్ మీదకి? ఎన్నికల నవంబర్ రోజు. 29 రోజు వచ్చారు. ఉమ్, నవంబర్ 29 ఎవరు ప్రభుత్వం, ఎవరు పవర్లో ఉన్నారు? ఆంధ్ర పోలీస్ ఎప్పుడు కట్ట మీదకి దిగింది? ఉమ్, ఎప్పుడు వాళ్ళు మొత్తం నీళ్ళని రిలీజ్ చేశారు? ఉమ్, నవంబర్ 30 రోజు చేశారు. ఉమ్. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? టెక్నికల్ గా ఆ రోజు మీరు టెక్నికల్గా మాట్లాడుతున్నాను కదా, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నాను. ఉమ్, తర్వాత రెండో విషయం ఏంటి, ఈరోజు కేంద్రం అక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఉమ్, బీఆర్ఎస్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి సాయి గారు, ఏదైనా కీలకమైన సమావేశానికి డుమ్మ కొడతాడు కేసీఆర్, ఉమ్, ఉద్దేశపూర్వకంగా డుమ్మ కొడతాడు. ఇప్పుడు ప్రధానమంత్రి వస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఒక రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్గా, ఉమ్, అధ్యాపకుడిగా, ప్రధానమంత్రిని బాగా విమర్శించి ప్రధానమంత్రి పాలసీలను బాగా విమర్శించిన వాడు ఎవరంటే స్టాలిన్ ఉమ్, ఆఫ్ తమిళనాడు. ఉమ్, కానీ నరేంద్ర మోడీ గారు చెన్నై పోయినప్పుడు రాజకీయంగా వాళ్ళ మధ్య విపరీతమైన వైరుధ్యం ఉంటుంది. ఉమ్, అంటే పార్టీ ఐడియాలజీ మధ్య కూడా వైరుధ్యం ఉంటుంది. ఉమ్, వీళ్ళు పూర్తిగా ద్రవిడియన్స్ ఫిలాసఫీ, వాళ్ళు బేసికల్గా వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు ఉంటుంది. ఉమ్, కానీ స్టాలిన్ గారు గౌరవించారు, ఎన్నబడి ఉన్నారు. Yeah. ముఖ్యమంత్రి గారు 2 సార్లు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్రయత్నం కూడా చేయలేదు కదా. ఉమ్, వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఎస్ ఐడియాలజికల్ వార్ వీ కెన్ కంటిన్యూ ఎట్ ద సేమ్ టైమ్, ఎట్ ద టైమ్ ఆఫ్ డెవలప్మెంట్, దట్ ఈస్ యువర్ షేర్ కదా. ఉమ్, నీ షేర్ కదండి, నీ భాగస్వామ్యం కదా, నీ హక్కు కదా. నీ హక్కు నువ్వు తీసుకునే ప్రయత్నం చేయాలి కదా. ఉమ్, ఒక ప్రతి విషయాలు నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, జగన్ గారితో వీళ్ళకు రహస్యమైన ఒప్పందం ఉంది. ఉమ్. వాళ్ళిద్దరు కలిసి అక్కడ చంద్రబాబుతో కాంగ్రెస్, మీకు కూడా రాసి ఒప్పందం వాళ్ళు అంటున్నారు నేనే కదా. అంటాను, చంద్రబాబు తోటి మాకు రహస్య ఒప్పందం ఉంటే ఈరోజు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ల మధ్య ఆ, ఏ రాజకీయ పార్టీల మధ్య వైరం జరుగుతుంది? ఇండియా కూటమికి నాయకుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ, మరి ఎన్డీఏకి నాయకుడు ఎవరు? బీజేపీ కదా. ఉమ్, మరి చంద్రబాబు నాయుడు మా దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర రాలే కదా. ఉమ్, ఎవరి దగ్గర పోయినా? అమిత్ షా దగ్గర పోయినా. ఉమ్. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కనబడుతున్నారు. అంతకుముందు మీరు కలిసే పోటీ చేశారు ఎస్, తర్వాత అర్థమైపోయింది కదా. ఉమ్, తర్వాత అర్థమైపోయింది కదా, ఉమ్, ఐడియాలజికల్ కమిట్మెంట్ లేకుండా ఈ పొత్తులు, ఎత్తులు, జిత్తులు ఉమ్. అయితే అది ఎవరికి కూడా ప్రయోజనం ఈ ఉండదు. ఎన్నికల్లో కూడా కొన్ని స్థానాల్లో మీరు అంతర్గతంగా పొత్తుతోనే ఎక్కడండి? టీడీపీ ఎక్కడండి? ఖమ్మం లాంటి స్థానాల్లో ఎక్కడ? ప్రియాంక గాంధీ ఇప్పుడు ఇంకా సభలకి టీడీపీ ఉందనుకుంటున్నారా? ప్రియాంక గాంధీ సభలకి టీడీపీ జెండాలు నేను ఒకటే కనపడలేదా విషయం చెప్తాను, ఇంకా టీడీపీ ఉందనుకుంటున్నారా మీరు? ప్రియాంక గాంధీ నేను సభ అందులో- ప్రియాంక గాంధీ సభల్లో సార్, టీడీపీ నా జెండాలు మాట వినండి చేయలేదా? సార్, నా మాట వింటారా? ఉమ్, టీఆర్ఎస్ వాడు ఆ జెండా పట్టుకొని పోయి ఉంటాడు మనం బంధం చేసేందుకు. ఉమ్, మా కార్యకర్తలు ఎందుకు అనుకుంటారు? ఉమ్, మిమ్మల్ని అడుగుతున్నా కదా నేను. ఉమ్. ఒకసారి ఆ ఫోటోలు తీసుకురండి, వాడు మా పార్టీ కార్యకర్తలు లేదో నేనే చెప్తాను. ఆ, టీఆర్ఎస్ వాళ్ళు మా ముదురులండి వాళ్ళు. అంటే టీఆర్ఎస్ వాళ్ళు జెండా వాళ్ళు పార్టీ పేరే మార్చుకున్నాడు, జెండాను పట్టుకోవడానికి వాళ్ళకే ఉంటుందండి. నేను మీకు 100 ఫోటోలు చూపెడతాను. కవిత టీడీపీ పసుపు రంగు జెండాలు వేసుకున్న జెండా ఫోటోలు చూపెట్టినా మీకు. కేటీఆర్ ఫోటోలు చూపెట్టినా, కేసీఆర్ ఫోటోలు చూపెట్టినా. అది చర్చ కాదు. చర్చ ఏంటంటే, సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా ప్రభుత్వంలోకి రావడమే అంతిమ లక్ష్యంగా ఉంటుంది సాయి గారు. అది రాజకీయ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో మేము వీక్గా ఉన్నాం. సహజంగా మనం అనసుగా ఒప్పుకోవాలి కదా. లేదని లేదని అంటే సరే, అక్కడక్కడ ఏదో అస్తిత్వం కోసం చెప్తున్నాం. షర్మిలా గారు వచ్చిన తర్వాత కొంత మా ఊరికి మీద చర్చ జరుగుతున్నది. పాత కాంగ్రెస్ వాదులు కూడా కాంగ్రెస్ పార్టీ బెటర్గా ఉంది, ఈ 2 పార్టీలు ఈ బిల్లా రంగాలాగా ప్రవర్తిస్తున్నాయి, ప్రజాస్వామ్యాన్ని ఇద్దరు చేస్తున్నారు అని మా పాత కాంగ్రెస్ రాజకీయ లేదు, మా పాత కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాను, పేరు పెట్టాను వాళ్ళకి.
మరి వాళ్ళు కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత నెగోషియేషన్ జరుగుతున్నాయి. అంటే గతంతో పోలిస్తే అంటే 2018 ఎలక్షన్స్‌తో పోలిస్తే హ్మ్. 24 ఎలక్షన్‌లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ చర్చలో ఉంది. ఓకే. గెలుస్తామని చర్చలో లేదు, ఓడిపోతామని చర్చ లేదు. కానీ హ్మ్. చర్చలో ఉంది. హ్మ్. పార్టీ కూడా ఉందని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. కానీ ఆ నేపథ్యంలో టీడీపీ ఏమనుకుంటుంది, మాకు వీళ్ళకన్నా కేంద్రంలో బీజేపీతో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. హ్మ్. ఈయన ఏమనుకుంటున్నాడు, జగన్మోహన్ ఏమనుకుంటున్నాడు, ఆయన మీద కేసులు కాబట్టి ఆయనకు జీ ఉజురు తప్ప వేరే మార్గం లేదు. హ్మ్. ఆయనకు జీ ఉజురు తప్ప వేరే మార్గం లేదు. హ్మ్. ఈ చంద్రబాబు నాయుడుకో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలహీనపరుస్తూ తప్ప వేరే మార్గం లేదు. హ్మ్. కాబట్టి అక్కడ పొలిటికల్ కంపల్షన్స్ వేరే ఉన్నాయి. హ్మ్. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రెండింటితోటి కొనసాగే అవకాశం లేదు. మేము పోరాటం చేస్తున్నాం. గెలవచ్చు, ఓడిపోవచ్చు. హ్మ్. గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ సైద్ధాంతికంగా మేము బలంగానే ఉన్నాం. మా వాదనలు మేము వినిపిస్తున్నాం. మీరు కూడా చేరికల్ని ఎంకరేజ్ చేయబోతున్నారా? ఎందుకంటే జగ్గారెడ్డి గారు నిన్న మాట్లాడితే 20 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ రెడీగా ఉన్నారు. తొందరలో వస్తున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. చేరికలను అసలు ఎంకరేజ్ చేయము అన్న మీరు ఎందుకు ఇలా? చేరికలను ఎంకరేజ్ చేస్తామని మేము ఎప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు కూడా హ్మ్. చెప్పట్లేదు. కానీ హ్మ్. విషయం ఏంటంటే, ఏ గుర్తు మీద హ్మ్. పోటీ చేసిన వాళ్ళు అదే గుర్తు మీద శాసనసభ్యులుగా కొనసాగడం అనేది ప్రజాస్వామ్యానికి ఓ ఆరోగ్యకరమైన సంప్రదాయం. మేము గెలిచిన వెంటనే 3 రోజులకి శేషన్ గన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి ఏమన్నాడంటే, ఈ ప్రభుత్వం 3 నాళ్ళ ముచ్చట అన్నాడు. ఆయన చాలా సీనియర్. హ్మ్. మరి బహుశా బీఆర్ఎస్ గెలిస్తే ఆయన మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉండేవాడు. హ్మ్. ఇంకొక 3 రోజులకు ఆయన పక్కనే ఇంకో నియోజకవర్గం ఉంటుంది జనగామని. దాని శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ఉండదు, హ్మ్. ఇది కూలిపోద్దన్నాడు. హ్మ్. ఆయన అన్న 3 రోజులకే కేసీఆర్‌కి మానసికంగా ఏదో ఇబ్బంది ఉందని చెప్పేసి కొంత జనాలను హ్మ్. ఫామ్ హౌస్‌లో తీసుకెళ్ళి సీఎం నడిపించారు. ఆయన సీఎం కాదు కదా! హ్మ్. తర్వాత కేటీఆర్ గారు అనేక సభల్లో, భువనగిరి సభలో అనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్. కేసీఆర్ గారు 6 నెలల్లో సీఎం అయితారని చెప్పాడు. హ్మ్. అంటే 6 నెలల్లో సీఎం ఎట్లయితాడు? వాళ్ళ పార్టీ ఓడిపోయింది కదా! అంటే కాంగ్రెస్ పార్టీ కూలితేనే కదా ఆయన సీఎం అయ్యేది. హ్మ్. అంటే అది ఎవరో అంటే నేను పట్టించుకోకపోయేది. కేటీఆర్ గారు స్వయంగా అన్నారు కదా! హ్మ్. అంటే కూల్చేందుకు, పేల్చేందుకు హ్మ్. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆహ్, పూర్తిగా వాళ్ళు టార్గెట్ చేసేందుకు ఎవరు సిద్ధపడ్డారు? హ్మ్. అటువైపా, ఇటువైపా. హ్మ్. వాళ్ళ సంస్కృతి సంస్కృతి వాళ్ళది. హ్మ్. అంటే అంతకుముందు కేసీఆర్ గారిని ఎవరన్నా ఎమ్మెల్యే మర్యాద కలవలేకపోతే స్వహా మింగేయడమే అన్నట్టు. హ్మ్. ఆ సంస్కృతి భిన్నంగా వీళ్ళే మనకి ఎప్పుడైనా ఈయన ఎమ్మెల్యేలు కలవంగానే ఆయన ప్రకటన చేశారు ఎవరు? హ్మ్. రేవంత్ రెడ్డి వీళ్ళు మా పార్టీలో చేరేందుకు ప్రకటన అని చెప్పారా? హ్మ్. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పవాళ్ళంటే ప్రతిపక్ష శాసనసభ్యుల్ని హ్మ్. అభివృద్ధి కోణంలో వస్తే హ్మ్. కలిసేందుకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి అండి. హ్మ్. ఆయన అంతకుముందు ప్రతిపక్ష శాసనసభ్యులు కలవడం అసలు సొంత శాసనసభ్యులే కలవలేదు ఆయన. కలిస్తే ఆ ప్రతిపక్షుడు కలిస్తే సోహానైనా హ్మ్. ఏది మంచి సంస్కృతి చెప్పండి? హ్మ్. అంటే ప్రతిపక్ష సభ్యులని తీసుకొని మాట్లాడడం మంచి సంస్కృత, అసలు శాసనసభ్యులు కలవకపోవడం మంచి సంస్కృత. హ్మ్. కాబట్టి ఇదే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఒక శాసనసభ్యుడు ఏమన్నాడంటే, మా ముఖ్యమంత్రి గతంలో మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకపోయేది. హ్మ్. రేవంత్ రెడ్డి గారు మేము మాట్లాడడానికి అవకాశం ఇచ్చారని చెప్పారు. హ్మ్. ఇది నా అభిప్రాయం కాదు కదా! హ్మ్. వాళ్ళ ఎమ్మెల్యే అభిప్రాయం కదా! హ్మ్. దాన్ని స్వాగతించాలి కదా! కాబట్టి ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా రాజకీయ పోరాటంలో విలువలు, నైతిక విలువలను కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ మేము నిలబడ్డ ఏ షాప్ ఏదైతుందో, మ్యాట్ ఏదైతుందో దాన్ని లాగేందుకు ప్రయత్నం చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా లాగే ప్రయత్నం చేస్తాం మేము. అంటే మీ ఉనికి, మీ పార్టీని మీరు యెస్. యెస్. కాపాడుకోవటానికి యెస్. సెల్ఫ్ సార్. డిఫెన్స్ కోసం చేస్తాం కదా సార్. అంటే మీరు ఒక విషయం హ్మ్. గుర్తుపెట్టుకోండి సార్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా హ్మ్. హుందాగా చెప్పాడు ఆయన. హ్మ్. మాకు ఆ ఉద్దేశ్యం లేదు అని చెప్పాడు. హ్మ్. కానీ ఆ ఉద్దేశాన్ని ఎప్పుడు మేము ప్రకటించలేదు సార్. హ్మ్. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మా జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఓకే. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మా కోమటిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. హ్మ్. వాళ్ళు మాట్లాడకుండా మేము ఎందుకు అంటే మాట్లాడతాం? అవతలోళ్ళు ప్రయత్నిస్తే మీరు ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా మేము నా డిఫెన్స్ కోసం ప్రయత్నిస్తాం. హ్మ్. ఇది పోరాటం కదా! యుద్ధంలో ఓడిపోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే. మామూలు గుంజుకోపోతా అంటే మేము ఇట్లా చేసుకుంటూ చేతులు కట్టుకుంటా ఆహా! మంచిగా గుంజుకోపోతానని చెప్తామండి. హ్మ్. రాజకీయాల్లో కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా! హ్మ్. ఎలా ఉంది సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ మహా అయితే ఇంకా 1 మంత్‌లో ఉండబోవచ్చు. తెలంగాణలో ఎన్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మాకు తెలిసి మన అసెంబ్లీ రిజల్టే పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక 2, 3 అడిషనల్‌గా మాకు ఫోర్స్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఒకటేంటంటే లాస్ట్ టైమ్ నిరుద్యోగులు ఓట్లేశారు. హ్మ్. మేము ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను అసెంబ్లీలో ఉన్నాను. మా హ్మ్. గౌరవ సభ్యుల్ని, మంత్రులను కలిసే ఓకే. ప్రయత్నంలో ఇవి నోటిఫికేషన్ హ్మ్. లేవని వాళ్ళ హ్మ్. మీద. ఎందుకంటే నేను నిరుద్యోగ ఉద్యమానికి నేను నాయకత్వం వహించాను. అవును. నన్ను పోలీసులు కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయినారు. ఓకే. ఇప్పుడు మాకుండేదంటే ఒక 2 ఓట్లు అంటే అదనంగా మేము హైదరాబాద్‌లో వీక్‌గా ఉన్నాం సార్. హ్మ్. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో మన మిత్రులు ఎవరైతే కొన్ని హ్మ్. ప్రాంతాల్లో ఉన్నారో, అంటే వివిధ ప్రాంతాల నుంచి హ్మ్. వాళ్ళను టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ భయంకరంగా భయపెట్టించే ప్రయత్నం చేసింది. ఓకే. మీ బూత్‌లలో గనుక ఓటు తక్కువైతే హ్మ్. చాలా ఇబ్బంది పడతారని చెప్పింది. హ్మ్. ఈసారి వాళ్ళు ఓపెన్‌గా చేస్తారు. హ్మ్. వాళ్ళని ఏ పేరుతో పిలవాలో నేను డిసైడ్ చేయలేను గానీ, హ్మ్. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ఓటేసే హక్కు ఇవ్వాలి.
ఉమ్, రెండోది మైనారిటీ ఓట్లు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి, గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య స్ప్లిట్ అయినాయి. ఉమ్, ఈసారి దేశ ఎలక్షన్స్ కాబట్టి ఉమ్, కొంత మాకు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మూడో విషయం ఏంటంటే మా పథకాలన్నీ కూడా మహిళల్ని స్ట్రెంథెన్ చేసే పథకాలే, ఓకే. అంటే మహిళా సాధికారతను పెంచే పథకాలే. ఉదాహరణకి ఉచిత బస్సు పథకం ఉంది. ఉమ్, అది యాక్చువల్గా ఏంటంటే మహిళలు ఇళ్లలో వంట రూమ్లకు లేదా వంటగదికి మాత్రమే పరిమితమైన ఆమె ఉత్పాదక శక్తిని ఉమ్, జనబాహుళ్యంలో తీసుకొచ్చి జీడిపి పెంపుదలలో ఆమెకు ఉపాధి కల్పించే క్రమంలో వాళ్ళని విస్తరించే ప్రయత్నం చేయడం అన్నట్టు. ఉమ్, కాబట్టి ఈ మహిళలకు ఇప్పుడు గృహజ్యోతి ఉంది. అలాగే మీరు చెప్పినట్టుగా మనకి గృహలక్ష్మి పథకాలు ఇట్లాంటివి కూడా మహిళలకి కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలతలు పెంచాయి. ఓకే. ఆ ఓట్లు యాడ్ అయితే అనుకుంటున్నాం మేము. ఉమ్, కాబట్టి ఒరిజినల్గా గతంతో పోలిస్తే పార్లమెంట్ అసెంబ్లీ ఫలితాలు పునరావృతం అవుతాయి, ఉమ్. పెరిగే అవకాశాలు మాకు కనిపిస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితో ఫైట్ ఉంటుంది మీకు? బీఆర్ఎస్ తోట, బీజేపీ తోట? అంటే మంచి ప్రశ్న అడిగారు సార్ ఇది. ఉమ్, మాకు తెలిసి మేము ఆ రెండు వేరు వేరు అనుకోవట్లేదు. ఉమ్, ఆ రెండింటి మీద లోపాయికారిగా ఒప్పందం ఉందనుకుంటున్నాం. ఓకే. సరే, జనరల్గా మీరు మాట్లాడారు కాబట్టి ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి పోటీ ఉంటుంది. ఇక్కడ 4 పార్లమెంట్ సీట్లు, లోక్సభ సీట్లు అక్కడే ఇవ్వాలి, ఉమ్, అక్కడ సీట్లు. అవును. దక్షిణ తెలంగాణలో మాకు వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే. ఓవరాల్గా అక్కడ కాంగ్రెస్ ఉంటుంది, ఓవరాల్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది. ఓకే. కాబట్టి అల్టిమేట్గా రెండు ప్రాంతాల్లో మేమే గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా డబుల్ డిజిట్ మాత్రం తగ్గే అవకాశం లేదండి. ఓకే. మేము 17 టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఉమ్. డబుల్ డిజిట్ మాత్రం తగ్గే అవకాశం లేదు. మోడీ honestly వేవ్ చెప్తున్నాను. మోడీ వేవ్ రాష్ట్రంలో ఎంతవరకు పనిచేస్తుంది అనుకుంటున్నారండి అంటే మీరు? ఒకప్పుడు ఉన్నట్టుగా మోడీ వేవ్ లేదండి. లేదా ఇప్పుడు? కారణం ఏంటంటే ఉమ్, 2014లో మోడీ గారి మీద ఒక అద్భుతమైన ఆశలు పెట్టుకున్నారు. ఉమ్, 2018 వరకు ఆశలు కొనసాగాయి. ఉమ్, 18లో కూడా ఆయన నేను ఖచ్చితంగా ఏమో చేస్తా అని చెప్పాడు ఆయన. ఉమ్, ఆయన కూడా సేమ్ మీరు అన్ననే దైవ సంపత్తిగానే భావించుకునే వ్యక్తి అన్నదాన్ని. కాబట్టి సెకండ్ టర్మ్లో అయితే ఇక చాలా దారుణంగా ఉంది పరిపాలన. ఆయన మాటలు తప్ప చేతలు ఎక్కడా కనిపించలేదు. ఓకే. ఇప్పుడు మన దేశంలో సామాన్యుల శాతం ఎక్కువ ఉంటుంది సార్. ఉమ్, ఇమోషన్స్ మీద పాలిటిక్స్ మన యొక్క కాలం నడపలేము. ఇమోషన్స్ మీద, ప్యాషన్స్ మీద, స్లోగన్స్ మీద నడపలేము. కాబట్టి దీర్ఘకాలంలో మోడీ గారి ఆర్థిక వైఫల్యాన్ని వారిని ఓడిస్తాయి. అందుకోసం మేము ఏమంటున్నాం, మేము ప్రధానంగా సోషలిస్ట్ విధానం వైపు రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఉంటున్నాయి. ఉమ్, వారి విధానాలు పెట్టుబడిదారి కోణంలో ఉంటున్నాయి. కాబట్టి సోషలిస్ట్ సమాజాన్ని కోరుకునే అనేక మంది ప్రజలకి, శ్రామికులకు భద్రత కాంగ్రెస్ విధానాలు ఇస్తాయి. కాబట్టి మేము ఐడియాలజికల్ ఉన్నాం. అందుకోసం ఈ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి చరిస్మా కూడా బాగా పెరిగింది. సాధ్యమైనంత వరకు బహుశా బీజేపీకి సంబంధించిన దాన్ని మేము కట్టడి చేస్తామని అనుకుంటున్నాం. కానీ సెంట్రల్ లెవెల్ ప్రజెంట్ మనం చూస్తున్న సర్వేలు, ఏ సర్వేలు చూసుకున్నా బీజేపీకి 330, 40, 50 పైనే వేస్తున్నారు. ఎక్కడ కూడా యూపీఏ పేరు కానీ, సారీ ఇండియా కూటమి పేరు కానీ, కాంగ్రెస్ పేరు కానీ ఏ సర్వేలో మనకు వినపడతలేదు. తెలంగాణ ఎన్నికల ముందుగా అన్ని సర్వేలు టీఆర్ఎస్, ఎలియాస్, బీఆర్ఎస్కి వస్తాయని చెప్పాయి. ఉమ్, జరగలేదు కదా అది. ఉమ్, కాబట్టి సర్వేలకు పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఒక విషయం అండి, మోడీ గారు ప్రభుత్వము ప్రధానంగా కొంత ప్రెస్ని కానీ ఎలైట్ సెక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తమ చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేసింది కూడా అనుకున్నా ఉన్నాయి. విశాలమైన భారతదేశంలో ప్రజల నాడిని తెలుసుకోవడం అంత ఈజీ కాదు సార్. కాబట్టి సైలెంట్ ఓటింగ్ మాకు అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఆ ఓపెనింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా కొంతమందికి పివి నరసింహారావు గారికి కానీ, లేకపోతే అద్వానీ గారికి కానీ, సౌత్లో కొంతమందికి మన ఎంఎస్ స్వామినాథన్ గారికి, వీళ్ళందరికీ భారతరత్నాలు ఇవ్వటం, లేకపోతే ఈ అయోధ్య రామ మందిర ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది అంటారండి? ఒక విషయం చెప్తాను సార్. అయోధ్య విషయం మీద కాంగ్రెస్ పట్టుగా స్టాండ్ చెప్పింది క్లియర్గా. ఏం చెప్పిందంటే కోర్టు తీర్పే శిరోధార్యం. ఉమ్, మేము దాన్ని కట్టుబడి ఉన్నాం కదా. కోర్టు తీర్పు వచ్చాక మా శ్రేణులు కానీ ఎక్కడ కూడా దాని మీద ఏమి చేయలేదు కదా. ఉమ్, దాన్ని అంగీకరించాం కదా మేము. ఉమ్, కానీ అదే సందర్భంలో మతాన్ని, ఉమ్, శ్రీరామచంద్రమూర్తి అందరికీ దేవుడే కదా, ఉమ్, మతాన్ని కానీ దైవాన్ని కానీ ఉమ్, రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉమ్. వాడడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక వ్యతిరేకించింది. చిన్న ఇది సార్, మధ్యలో అయోధ్య రామ మందిర ఓపెనింగ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరు హాజరు కాకుండా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అనుకోవచ్చా? ఒక విషయం మాట్లాడదండి, ఉమ్, దివ్యమైన మందిరాలని, ఉమ్, ప్రార్థనా మందిరాలని ఉమ్, ఎవరు ఓపెన్ చేయాలండి? ఉమ్. మీరే చెప్పండి సార్, నేను ఏమన్నాను? పూజారులు, పూజారులు, స్వామి స్వామిలు, లేదా అదే వేరే మతాలకైతే ఆ మతాలకు సంబంధించిన వాళ్ళు. మనది బేసికల్గా భారతదేశం అనేది, భారత రాజ్యాంగం రాజ్యాంగం అనేది న్యూట్రల్గా ఉండాలని చెప్పింది కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వ్యక్తే దాన్ని ఉల్లంఘిస్తాయని చెప్పినాం కదా. మళ్ళీ చెప్తున్నాం, రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అనుకూలం. రామ మందిర నిర్మాణాన్ని మేము శ్లాఘిస్తూ ఉన్నాం. కాబట్టి దాన్ని రాజకీయం చేసే వ్యవహారాన్ని మేము వ్యతిరేకిస్తాం తప్ప మిగతా విషయాలు కాదు. ఇక మీరు చెప్పినట్టుగా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు, మోస్ట్ వెల్కమ్. పివి నరసింహారావు గారు మా పార్టీ నాయకుడు అండి. ఆయన పుట్టిన, మళ్ళీ చెప్తున్నాను సార్, పివి నరసింహారావు గారిని మొట్టమొదటిసారిగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసింది ఎవరండి? ఉమ్, కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ. విశాలమైన భారతదేశానికి నాయకుడిగా చేసింది ఎవరండి? ప్రధానమంత్రిగా చేసింది ఎవరండి? ఉమ్, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కదా. పార్టీ. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న కానీ ఆయన అంశాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన 5 సంవత్సరాలు కొనసాగకుండా మధ్యలో అంటే దింపేసింది దానికి కూడా కారణం కాంగ్రెస్ ఉంది సార్. పార్టీయే కదా. దానికి కారణం ఉంది కదా. ఉమ్, 71లో ఏం జరిగింది? ఉమ్, నిజమైన విషయం కాదు కదా. ఉమ్, ఇప్పుడు 71లో జయాంధ్ర ఉద్యమం జయంత్ర వచ్చింది. ఉద్యమం. జయాంధ్ర ఉద్యమం రావడం వెనుక ఉమ్, ప్రాంతపరమైన వైషమ్యాలు కాదు కారణం. ఉమ్, ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చాడు. ఉమ్, మనకి ఆంధ్ర ప్రాంతంలో మద్రాస్ రెవెన్యూ ఉండేది. ఉమ్, తెలంగాణ ప్రాంతంలో బాంబే స్టైల్ ఆఫ్ రెవెన్యూ ఉండేది. అవును. ఈ మద్రాస్ రెవెన్యూ ఏదైతుందో అది భూస్వాములకు అనుకూలంగా ఉండేది. ఉమ్, దాన్ని ఆయన కట్ చేసే ప్రయత్నం చేశాడు. వాళ్ళు జయాంధ్ర మూవ్మెంట్లో బయటకు వచ్చారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ చూడండి. అదే అదే. అట్లాగే ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఆయన వారసుడుగానే మన్మోహన్ సింగ్ కొనసాగాడు కదా. అంటే పివి నరసింహరావు గారి మీద ఇప్పుడు ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటుంది, ఉమ్, ఒకటి లోపాలు ఉంటాయి. ఉంటాయి. ఎప్పుడైనా కూడా చనిపోయిన వాళ్ళ పట్ల గౌరవంగా మాట్లాడడం అనేది మానవ ధర్మం మన అసలు. ధర్మం. కానీ చనిపోయిన వారి పట్ల మీ పార్టీ ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆ. చనిపోయిన వారి పట్ల ఆయన లాస్ట్ సెరమనీ అంటే దహన సంస్కారాలు ఢిల్లీలో జరగడానికి వీలు లేదు. సహజంగా ప్రధానమంత్రుల ఒక నిమిషం అండి కంప్లీట్. సహజంగా ప్రధానమంత్రుల దహన సంస్కారాలన్నీ ఢిల్లీలో జరుగుతాయి. అక్కడ జరగడానికి వీలు లేదు, హైదరాబాద్ తీసుకెళ్లిపోవాల్సిందే అని సోనియా గాంధీ గారు అల్టిమేటం జారీ చేశారని ప్రధాన ఆరోపణ. ఒక్క విషయం అల్టిమేట్ చూపెట్టగలుగుతారు నాకు? అంటే అట్లా కాదు సార్, 100 చెప్తారు సార్, 100 చెప్తారు సార్. అండి పివి నరసింహరావు గారు ఎక్కడ భూమిపుత్రుడండి? తెలంగాణ అసలు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రుల్లో ఎంతమంది సౌత్ ఇండియాకు సంబంధించిన కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించిన ప్రధానమంత్రులు ఉన్నారు చెప్పండి నాకు. నేను ఒక్కరే ఉన్నా జనరల్ గా సార్ నేను ఒక స్కాలర్ గా మాట్లాడినా కూడా తక్కువ మంది కదా సార్, ఎక్కువ మంది నార్త్ నుంచి వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు సౌత్ లో ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగిండో ఆయన ఇన్సైడర్ మీరు చదివారా? మీరు చదివాను. ఇన్సైడర్ ఏం చెప్పాడు ఆయన? ఆయనకు సంబంధించిన తత్వము, ఆయనకు సంబంధించిన ఫిలాసఫీ అంతా ఈ ప్రాంతం వచ్చిందని ఈ ప్రాంత ప్రజలను గౌరవించాడు ఆయన. కాబట్టి ఆయన రామక కథ రాశాడు ఈ ప్రాంతం మీద ప్రేమతోటి. కాబట్టి ఈ ప్రాంతంలో ఆయనకు సంబంధించిన భౌతికంగా ఉంచాలనుకున్నారు, ఉంచారు. కాంగ్రెస్ పార్టీ అనేది విశాలమైన పార్టీ సార్. కానీ దాన్ని మేము ఎప్పుడు రాజకీయం చేయాలి. ఒక పత్రిక, చంద్రబాబు నాయుడు కూడా భుజాల మీద ఎక్కువ ఉన్నది, మళ్ళీ ఆయన కింద కూడా వాళ్ళే ఉన్నారు. ఒక పత్రిక దాన్ని చాలా హైలైట్ చేసేసి, ఇప్పుడు మనం శవాన్ని దహనం చేస్తున్నప్పుడు టైం పడుతుంది కదా సార్, టైం పడుతుందని కూడా దాన్ని ఇంకా పూర్తిగా ప్రక్రియ అని చెప్పేసి అప్పుడు దాన్ని ఇన్సల్ట్ చేసేసి అది రైట్ కాదు సార్. ఇప్పుడు చనిపోవడాన్ని, గొప్పవాళ్ళు చనిపోవడాన్ని మనం గొప్పగా శ్లాఘించుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు మనం చావును రాజకీయం చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు చేశారు. అందులో ఒక పత్రిక కీలక పాత్ర పోషించింది, తెలుగు పత్రిక, దాన్ని పేరు చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి అది రైట్ కాదు. పివి నరసింహరావుకి ఘనమైన నివాళించారు. ఇప్పటికీ మా దగ్గర రండి, మేము పివి మార్కు పెట్టాము, మేము మా గాంధీ భవన్ రండి, పివి నరసింహరావుకి ఎంత మేము గొప్పగా అది చేసాం. చర్చ అది కాదు. చర్చ ఏంటంటే పివి నరసింహరావుకి భారతరత్న ఇవ్వడాన్ని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని స్వాగతించారు. ఓకే, అంటే ఇప్పుడు స్వామినాథన్ గారికి ఇవ్వడం ఇంకా గొప్ప విషయం. ఇదో రెండు గొప్ప విషయాలే. ఒక గొప్ప విషయాలు నేను అంటుంది ఏంటంటే ఇవి మీ ఓటర్లని ఏమన్నా ప్రభావితం చేస్తాయా బీజేపీ మళ్ళీ? ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు శ్లాఘించడంలో కొన్ని అంశాలు రాజకీయాలకు అతీతంగా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అవి గొప్ప విషయాలని మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇండియన్ ఫారిన్ పాలసీ ఉందనుకోండి సార్, ఇండియాకు వ్యతిరేకంగా శత్రువు ప్రయత్నించినప్పుడు ప్రధానమంత్రి దాన్ని ఏదైనా ఢీకొన్నప్పుడు మేము సపోర్ట్ చేయము సార్. అది చర్చ కాదు. అది వాజ్పేయి గారు ఎన్నిసార్లు ఇందిరాగాంధీ వారికి సంబంధించిన బంగ్లాదేశ్ విధానాన్ని సమర్థించారు. వాజ్పేయి కాంగ్రెస్ మనిషి, అది కాదు సార్. విశాలమైన విషయాలు విశాల దృక్పథంతో చూస్తాం. ఒక కాంగ్రెస్ పార్టీ, నేను అధికార మంది చెప్తున్నాను, పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వడం, మనకి స్వామినాథన్ గౌరవించడం మేము ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు కొంతమంది మన చిరంజీవి గారు లాంటి వాళ్ళకి పద్మవిభూషణలు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన సభ పెట్టి సన్మానించి కొంతమందికి 20 లక్షల బహుమతులు అట్లా ఇచ్చారు. మరి ఇప్పుడు దీనికి మీరేమన్నా పివి కుటుంబానికి ఇవ్వాలి కదా, మీరు విన్నది నేను విన్నది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా సీఎం గారు స్పందిస్తారు. ఇప్పుడు సీఎం గారు అందరినీ కలుస్తున్నారండి? మీరు చెప్పినట్టు ఈ సీఎం ఎవరైనా కలవచ్చు అంటున్నారు. చివరిసారిగా మీరు ఎప్పుడు కలిసారండి? నేను వారిని కరెక్ట్ గా ఒక 1 వీక్ బ్యాక్ కలిసాను సార్. అంటే వారు పర్యటన పోయే ముందు కలిసాను. ఇవాళ అసెంబ్లీకి పోయినాను కలుద్దామని, కానీ అసెంబ్లీ బిజీలో వేరే మంత్రులను కలవాలని వీళ్ళు కలవలేకపోయినాను. కలిసే అవకాశం ఉంది. కానీ ఒక విషయం గుర్తుపెడతాను సార్, సీఎం గారికి సందేశం ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. నాకు తెలిసి ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత వారానికి 3 రోజులు ఆయన పర్యటనకి వెళ్తాడు, అక్కడ ప్రజలను కలుస్తాడు. ఓకే, సో మీరు మీ మేనిఫెస్టో అంశాలు ఇప్పుడు అమలు చేయగలుగుతున్నారా? సీఎం గారు మీరు గుర్తు చేయగలుగుతున్నారా? చేస్తున్నారు. ఇంకా మనం ఇది పూర్తి చేయలేదండి. జానయ్య గారు మొన్న రీసెంట్ గా మురళి గారు ఒక పెద్ద యాత్రకు చేశారు, పోయినారు. నేను కూడా చెప్పాను, ఇవాళ పోయి కూడా నేను మంత్రులను కలిశాను, ప్రధాన సలహాదారుని కలిసి డిఎస్సి విషయం మాట్లాడాను. రేపు మాపు అధికారికంగా ప్రకటన చేస్తున్నారు. అవకాశం మన దగ్గర ఉంది సార్. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక చిన్న మెయిన్ టాపిక్, హాట్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే 90,000 ఎకరాలకు నీళ్లు అందించాను, దాదాపు ఎడారిగా మారిన తెలంగాణని మళ్ళీ సస్యశ్యామలం చేశాను,
దాదాపు ఇండియాలోకెల్లా ఎక్కువ వరి పండించేదిగా కరీంనగర్‌ని మార్చాను అని చెప్పి బీఆర్ఎస్‌లో ప్రధానంగా చెప్పుకుంటున్నారు. దీన్ని మీరేమంటారు సార్? ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. హ్మ్. బీఆర్ఎస్ కట్టే ప్రాజెక్టుల పేర్లు ఒక్కటి చెప్పండి నాకు. హ్మ్. కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టా? డ్యామా? డ్యామ్, అదే ఎత్తిపోతల పథకం. రిసోర్స్ అంతే. హ్మ్. రిజర్వాయర్ హ్మ్. ప్రాజెక్ట్ కాదు. హ్మ్. నువ్వు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టకుండా హ్మ్. నేను మొత్తం తెలంగాణ సస్యమలు చేయడమనే హాస్యాస్పదమైన స్టేట్మెంట్ కదా. హ్మ్. నాలాంటి కామెంట్ చేయడం అంటే ఇంకా నవ్వుతాయి. సోషల్ సైంటిస్ట్ నేను. హ్మ్. ఒక మీరు ప్రశ్న అడిగా నేను. హ్మ్. నేను కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు నేను ఈ చిట్టి ఇస్తాను. హ్మ్. మోర్ దాన్ 100 ఉంటాయి. చిన్న హ్మ్. చితక ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులతో సహా. ఓకే. అబద్ధం. హ్మ్. కొంతకాలం కొంతమందిని ప్రభావితం చేయొచ్చు. హ్మ్. కానీ అంతమందిని అందరినీ అన్ని కాలాల్లో ప్రభావితం చేయలేదు. సరే ఇప్పుడు అవంతా ఆ 10 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు అనుకుందాం. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీరేమైనా కట్టబోతున్నారా ప్రాజెక్ట్స్? మా దగ్గర మిగులు ఏర్పడితే ఆ ప్రయత్నం చేస్తాం అసలు సార్. ప్రాజెక్టులు కట్టే అవకాశాలు ఉన్నాయా అంటే అండి ఇక్కడ ఇప్పుడు ఏమన్నా? దాదాపుగా ముఖ్యమయ్యాయి సార్. హ్మ్. హానెస్ట్‌గా మాట్లాడాలంటే హ్మ్. పెద్దగా లేవు. అంటే గోదావరి మీద కొంత అవకాశాలు ఉన్నాయి సార్. హ్మ్. కృష్ణా నది ఏమైపోయిందంటే దాని పరివాహక ప్రాంతం, అది మహారాష్ట్రలో పుట్టిన పరివాహక ప్రాంతంలో ఎక్కువ కర్ణాటకకు ఉపయోగపడుతుంది. కర్ణాటక వాళ్ళు చాలా దాని మీద బ్యారేజ్‌లు కట్టారు. హ్మ్. మా ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణ ఏర్పాట్లు చేశారు. ఓకే. ఇప్పుడు కృష్ణా నది మీద ప్రాజెక్ట్ కట్టే పెద్ద స్కోప్ లేదు సార్. ఓకే. ఏమన్నా ఉంటే మనము ఏంటంటే గ్రావిటీ ద్వారా నీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. మనకు అట్లాగే మనకి ప్రధానంగా శ్రీశైలం ఎడమ కాలువను ఇంకొంత హ్మ్. అది చేయడం. రంగారెడ్డి, మహబూబ్ నగర్ సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని కొంత హ్మ్. క్లియర్ చేసుకోవడం. హ్మ్. హైదరాబాద్ వాటర్ తీసుకురావడం ఇవి చేయగలుగుతాం. కానీ గోదావరి మీద ఇంకా స్కోప్ ఉంది. సో మీరే అన్నారు కదా! కడతానికి స్కోప్ లేదని. అందుకే గోదావరి వాళ్ళు మీద కట్టలేకపోయారేమో 10 చెప్తాను కదా ఏళ్లలో సార్. మీరు అన్నారు అట్లా కదా! గోదావరి మీద ఉంది. నేను హ్మ్. క్లియర్ చెప్తున్నాను కదా. హ్మ్. నేనే అంటున్నాను కదా. ఇప్పుడు నేనేమన్నాను, మీకో విషయం చెప్పాను. హ్మ్. రంగారెడ్డి, హ్మ్. మహబూబ్ నగర్ అన్నాను. హ్మ్. అది ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ అది. హ్మ్. దాన్ని కంప్లీట్ చేశారా వాళ్ళు? హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళు? చేయలేదు. హ్మ్. మేము నాగార్జున సాగర్ కంప్లీట్ చేశాం కదా. హ్మ్. శ్రీశైలం కంప్లీట్ చేశాం కదా. హ్మ్. పులిచింతల కూడా ఎన్టీ రామారావు పీరియడ్‌లో కంప్లీట్ అయింది కదా. హ్మ్. జూరాల మేమే కంప్లీట్ చేశాం కదా. హ్మ్. ఇవన్నీ కంప్లీట్ చేసింది ఎవరు? మేము కదా. హ్మ్. వీళ్ళేం చేయలే కదా హ్మ్. కృష్ణా నది మీద. స్కోప్‌లో మీరు చెప్పినట్టుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి దాన్ని కొంచెం మనం మారిస్తే హ్మ్. కొంత అవకాశం ఉంటుంది. రెండోది గోదావరి మీద స్కోప్ ఉంది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ కాళేశ్వరం, మేడిగడ్డ వీటిపైన ఎంక్వైరీలు సీబీఐ ఎంక్వైరీ జరగబోతుందా? అరెస్ట్‌లేమైనా ఉండబోతున్నాయా అండి? అంటే అవినీతి పాల్పడినట్టుగా సాక్ష్యాలు సేకరించబడ్డప్పుడు హ్మ్. చట్టం అరెస్ట్ చేస్తుంది. అంటే మీరెంత వరకు నమ్ముతున్నారు అవినీతి జరిగింది దాంట్లో అని? 100% నమ్ముతున్నాను. ఎందుకంటే హ్మ్. నేను క్లాస్ రూమ్‌లలో గ్రూప్ 1 క్లాసులు అవి నేను తీసుకుంటాను. హ్మ్. కాళేశ్వరానికి సంబంధించిన ప్రతి లెక్క నాకుంది. గోదావరి లెక్క. మళ్ళొకసారి మీరు పెట్టండి. ఓకే. అసలు తెలంగాణలో జనవరిలో ఎట్లా? హ్మ్. ఆంధ్ర, తెలంగాణ ఎప్పటికి వీటి మీద కొట్టుకోవాల్సిందేనా? పరిష్కారాలున్నాయా? చెప్తాను నేను. ఇంజినీరింగ్ అద్భుతం అని చెప్పి కాళేశ్వరం మొత్తం ఎవరు నిజంగా చెప్పారు అద్భుతం అని? నేనే బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్నే చెప్పుకుంటున్నా అన్నాను. ఎవరు సరే. చెప్పారు? బీఆర్ఎస్ మీరు వాళ్ళు మోక్షగుండం చెప్పుకుంటున్నా. విశ్వేశ్వరయ్య గారు లేచొచ్చి చెప్పారా? వాళ్ళు లేదా ఇక్కడున్న చెప్పుకుంటున్నా. మనకు నవాజ్ జంగార్ లేసొచ్చి చెప్పారా ఆ! అద్భుతమైన కట్టమని? అంటే ఒక డౌట్ అండి. ఇప్పుడు ఇంజినీరింగ్ అద్భుతం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కరెక్టే. అది ఇప్పుడు నిజంగా దాంట్లో వచ్చే కుంగుబాటు గాని, పగుళ్ళు గాని, దాని ఈ స్ట్రాంగ్ క్లుప్తంగా చెప్తాను సార్ హ్మ్. నేను. బొగ్గు పొరలు అంతా కూడా గోదావరి లోయ. అవును. బొగ్గు హ్మ్. అద్భుతంగా ఉంటుంది. బొగ్గు పొరల మీద కన్‌స్ట్రక్షన్స్ నిలవయి. ఇది ప్రైమరీ సూత్రం. ఓకే. గ్రావిటీకి అవకాశం ఉండే. ఎందుకంటే హ్మ్. మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాణహిత ఏదైతే ఉందో అది వార్ధ, హ్మ్. పెనగంగ, వెనుగంగ 3 కలిసి తుమ్మిడిహట్టు వద్ద కలుస్తాయి. హ్మ్. కొంచెం గ్రావిటీకి అవకాశం ఉండే. అక్కడి హ్మ్. నుంచి ఎక్కడికి? అంటే ఎల్లంపల్లికి. హ్మ్. ఆ గ్రావిటీకి అవకాశం ఉండేదాన్ని అంటే దాదాపుగా 30,000 కోట్లు మాక్సిమం ఒక 50,000 కోట్లు అయిపోయేదాన్ని 1,30,000కు తీసుకొచ్చారు. కాబట్టి అది కుట్ర. ఓకే. పైసల కోసం చేసే ప్రాజెక్ట్. ఇక వెరీ హ్మ్. సింపుల్ చెప్పాలి. రైట్ ఎలిఫెంట్ అంతే హ్మ్. నేను చెప్పేది. హ్మ్. సార్ మీరు లాస్ట్‌గా సార్ మీరు ఒకప్పుడు నక్సలైట్ భావజాలు కలిగిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వెషన్ అడుగుతున్నా. రీసెంట్‌గా నక్సలైట్స్ మళ్ళీ ఒక లేఖ రిలీజ్ చేశారు. 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారు? జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? అని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేశారు. అంటే నక్సలైట్లు మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్టు ఏమైనా అనుకోవచ్చా సార్ మనం? అంటే మా ఆచరణ వాళ్ళ లేఖకు సమాధానం. హ్మ్. లేఖ రాసే అవకాశము, విమర్శించే అవకాశం ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో. హ్మ్. మా ఆచరణే సమాధానం. ఓకే. ఒక్క విషయం మాత్రం గుర్తుపడతాను. అంటే నక్సలైట్ ఉద్యమంకి సంబంధించిన కొన్ని మౌలికమైన అంశాలున్నాయి. అవి పరిష్కారం కానంత వరకు ఉద్యమం ఉంటుంది. హ్మ్. కానీ ప్రజాస్వామ్యంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తా ఉంటాయి. ప్రజల ఒత్తిడి ఉంది. ఓకే. ప్రజల ఒత్తిడి ఉంటుంది. హ్మ్. కాబట్టి వాళ్ళు ఏ సమస్యలనైతే లేవనెత్తారో ఆ పరిష్కార దిశగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు వాళ్ళ ప్రశ్నలకే అవకాశం ఉండదు. ఓకే. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని మీతో హ్మ్. పాటుగా నేను కోరుకుంటున్నాను. అంటే మళ్ళీ ఏమైనా యాక్టివ్ అవుతున్నారా సార్? అది బేసికల్‌గా నాకు తెలిసి వాళ్ళకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాయుధ పోరాటానికి సంబంధించిన చర్చ ఉందో ప్రజలకి ఇప్పుడు ఆ సాయుధ పోరాటం అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఉంది. హ్మ్. విన్నవించుకునే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులను నిలదీసే అవకాశం ఉంది. ధర్నా చేసే అవకాశం ఉంది. హ్మ్. ఫ్యూడల్ సంస్కృతి చదువు బాగా పెరిగిపోయింది.
ఓకే. ప్రజల్లో అవేర్నెస్ పెరిగిపోయింది. పెరిగినప్పుడు మనం సాయుధ పోరాటం మాత్రమే, ఆయుధం మాత్రమే అన్నిటికి సమాధానం కాదు కాబట్టి హ్మ్. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అమల్లోకి తీసుకురావడం ఇప్పుడు మన ముందున్న పెద్ద పోరాట కర్తవ్యంగా ఉంది. కానీ బహుశా నక్సలైట్ మూవ్‌మెంట్ ఒకప్పుడు ఉత్తర తెలంగాణ ఎట్లయితే ప్రభావితం చేసిందో, హ్మ్. ప్రభావితం చేయడానికి సంబంధించిన లక్షణాలు అంత బలంగా లేవని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు లాస్ట్ సార్ మన తెలంగాణ కొట్లాడింది గాని, తెచ్చుకుంది గాని 3 అంశాలపైన. నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడిటి గురించి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేయబోతుంది సార్? ఇప్పుడు ఒక్కసారి ఏం లేదు, నియామకాలు అనేది చాలా కీలకమైనది. నేను దాంట్లో మూవ్ అయినాను. ఒకటి, రాష్ట్రంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయో అన్ని ఖాళీ ఉద్యోగాలు నింపాలి. క్యాలెండర్ ఇయర్ రిలీజ్ చేసి దాని ప్రకారం నింపాలి. యూపీఎస్సీ మీద ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తాము మనం. హ్మ్. పరిష్కారయోగ్యమైన సమస్యే కదా! హ్మ్. ఈ 2,00,000 ఉద్యోగాలు ఎవరు గుర్తించారు? హ్మ్. పీఆర్సీ కమిటీ గుర్తించింది. ఓకే. అవి మేము నింపబోతున్నాం. హ్మ్. రెండోది, నీళ్లున్నాయి. నీళ్ళకి సంబంధించిన విషయం కూడా చెప్పాను నేను. హ్మ్. దాన్ని మనం ఎట్లా చేయాలో ఆలోచిస్తున్నాం. ప్రాజెక్టులు ఒకప్పుడు భారీ ప్రాజెక్టులు నిర్మించే అవకాశాలు తక్కువున్నాయి కాబట్టి, హ్మ్. చిన్న తరహా ప్రాజెక్ట్ నీళ్ళను మనం నిలుపుకోవాలి. హ్మ్. దాని మీద చేస్తాం. మూడోది, నిధులు ఏవైతున్నాయో ఇప్పుడు నేను చెప్పినట్టుగా నిధులు అంతకుముందు రంగారెడ్డి, హైదరాబాదు, సంగారెడ్డి కేంద్రంగానే ఖర్చు పెట్టబడ్డాయి. విశాలమైన తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా లేదు. ఇప్పుడు దాన్ని మేము గుర్తించాం కాబట్టి తెలంగాణ అన్ని ప్రాంతాల్లో న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. అంటే మీరొచ్చాక మళ్ళీ కరెంట్ కోతలు స్టార్ట్ అయినాయని సోషల్ ఎవరన్నారు? మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సార్ జరుగుతుంది. సోషల్ ఎవరన్నారు? మీడియాలో ఇప్పుడు భారీగా సార్ ప్రచారం ఇప్పుడు చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా సార్ హ్మ్. సాయి గారు. హ్మ్. మీరు హైదరాబాద్ ఉంటున్నారు. నిజంగా మీరు కరెంట్ కోతలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా ఈ మధ్య కాలంలో? హానెస్ట్‌గా చెప్పండి, నేను ఏమనట్లేదు. మన కెమెరా మిత్రులు ఉన్నారు. వాళ్ళని కూడా అడుగుదాం మనం. నేను ఎక్కడికో పోనవసరం, కెమెరా మిత్రులున్నారు, మీరున్నారు, నేనున్నాను. హ్మ్. హ్మ్. నిజంగా కరెంట్ పోయి రాత్రులు రాత్రులు ఉన్న సందర్భాలు మీకున్నాయా? నాకున్నాయా? హ్మ్. మీరే చెప్పండి. ఇప్పుడు ఈ 2 నెలల్లో కొంచెం ఇప్పుడు వాళ్ళు హ్మ్. పాపం వాళ్ళకేమీ లేదండి టాపిక్కు. హ్మ్. బాగా అవినీతి చేసినారు. హ్మ్. ప్రజలకు దూరం అయిపోయినారు. వాళ్ళు వాళ్ళు తీసే గోతిలో వాళ్ళు పడిపోయినారు. హ్మ్. డిఫెన్స్ కోసం గేమ్ ఆడుతున్నారు. అంతకు మించి సార్ ఏం మీ లేదు. గురించి ఒక పర్సనల్ క్వెషన్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రవళిక సూసైడ్ అప్పుడు అసలు ఆ ఇష్యూ ఫస్ట్ లేవనెత్తింది. ఆ గొడవలో ఫస్ట్ మీరు అక్కడున్నారు. మీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ కుటుంబానికి మీరేమన్నా అంటే సహాయం జరిగింది చేశారా ఏందంటే సార్? సార్, యాక్చువల్‌గా అమ్మాయి ఒత్తిడిలో చనిపోయింది సార్. హ్మ్. ఒత్తిడిలో అమ్మాయి చనిపోయింది. ఆ రోజు తెల్లారి నేను మా స్టేట్‌కి సంబంధించి మా నేషనల్ లీడర్ వచ్చారు. స్పోక్స్ పర్సన్ ఆమె. షీ ఈస్ లేడీ. వారిని తీసుకొని నేను వాళ్ళ ఇంటికి పోయినాను. ఓకే. ప్రవళిక వాళ్ళ ఇంటికి హ్మ్. పోయినాను. పోయి వాళ్ళ అమ్మకు, నాయనకు చెప్పాను. పేదరికం ఉంది. చిన్న హ్మ్. ఇల్లులో ఉన్నారు. వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పాను. చెప్పి మీరు 10థ్ రోజు అంటే మేము కలిసిన తర్వాత హ్మ్. వీరు ఎవరు మనకి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు హ్మ్. పర్యటనకు, రామప్ప పర్యటనకు వస్తున్నారు. ఓకే. అమ్మా, నాన్నను వాళ్ళ కుటుంబ సభ్యులను రమ్మన్నాం. కొంచెం హ్మ్. ఆర్థిక సహాయం చేద్దామనే ఉద్దేశంతోటి మేము అడిగాం వాళ్ళని హ్మ్. నిజాయితీగా. అడిగితే వాళ్ళేమో వస్తా అన్నారు. ఓకే. అన్నాక మేము పోయిన ఒక 2 డేస్ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు హ్మ్. ఈ కుటుంబాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. హ్మ్. తీసుకొచ్చి అమ్మాయి మీద పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు సస్పెండ్‌లో ఉన్నాడు. హ్మ్. లవ్ అఫేర్ అనేది పెట్టాడు. పెట్టారు. చాలా దుర్మార్గం సార్ అది. హ్మ్. చచ్చిపోయిన అమ్మాయి మీద లవ్ అఫేర్ పెట్టడం దుర్మార్గం. ఆ పిల్లవాడు ఎవరినో పట్టుకొచ్చారు. వాడు అసలు నాకేమీ లేదని చెప్పి వాడు కోర్ట్‌కి పోయినాడు. హ్మ్. నిజంగా ఏమీ లేవు ఎవిడెన్సెస్. అప్పుడు వీళ్ళేం చేశారు, అమ్మా, నాన్న వాళ్ళు మరి సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించారో లేదో మనకు తెలియదు గానీ, వాళ్ళేమన్నారంటే మా అమ్మాయినే చనిపోయింది. దీని వెనక ఏ ఒత్తిడి లేదు చెప్పారు. హ్మ్. చెప్పినాక అమ్మాయిని ఎవరైతే క్లెయిమ్ చేసుకొని ఎవరికైతే న్యాయం చేద్దాం అనుకున్నామో, హ్మ్. వాళ్ళే దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా లేకుండే. హ్మ్. మేము కొంత ఆ మూమెంట్ నేనే లీడ్ చేశాను దాన్ని. ఓకే. బాధపడ్డాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి మళ్ళొకసారి ఆ సందర్భం ఉంటే తీసుకెళ్తాను. హ్మ్. న్యాయం చేయగలిగితే మేము చేసే ప్రయత్నం చేస్తాం గెలిచిన సార్. తర్వాత అయితే ఇప్పటివరకు మీరు ఏమి చేయలేదు, చేయలేదు. చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ రోజు గనుక అట్లే ఉంటే, ఆ రోజే వాళ్ళకి జరిగేది. ప్రభుత్వం కూడా మేము వాళ్ళ ఇంటికి కూడా ఉద్యోగం ఇద్దామని కూడా ముఖ్యమంత్రి గారు ఫోన్‌లో చెప్పారు. హ్మ్. ఇక నా ఫోన్ నుంచే మాట్లాడిపించాను నేను. ఓకే. చిన్న ఊరు హ్మ్. 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 ఇక్కడ నర్సంపేట దగ్గర. అవును. అప్పుడు ఆయన క్యాండిడేట్‌గా ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు. హ్మ్. మాధవరెడ్డి గారు కూడా ఉన్నారు. మాతో పాటు హ్మ్. ఉన్నారు. ఆ రోజు ఆ ఫ్యామిలీ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. హ్మ్. అయినా వాళ్ళు విక్టిమ్ సార్. వాళ్ళ ఓకే. పట్ల ప్రేమ ఉండాలి మనకి. హ్మ్. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం సార్ చేస్తాను. మీరు ఈ ఈ ఈ పక్కన పెట్టేస్తే మీరొక రాజకీయ విశ్లేషకులు. సో, తెలంగాణలో, ఆంధ్రాలో ఏ గవర్నమెంట్లు రాబోతున్నాయి కొంచెం అంటే ఆంధ్రాలో? మనం ఒక్కటి సార్, నేనేమంటున్నానంటే ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే ఆ గవర్నమెంట్ రాబోతున్నాయి. అంటే అది మీరొక పెద్ద రాజకీయ చర్చ కాదు గానీ విశ్లేషకులుగా ఒక మిమ్మల్ని ఒక ఒక అడుగుతున్నాను అంశం సార్. నేను. అంటే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా హ్మ్. నేనేమనుకుంటా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి హ్మ్. అవకాశం ఉంది. హ్మ్. ఆంధ్రాలో మాత్రం విక్టరీ అనేది ఈజీగా అయితే ఉందని అనుకోను నేను. ఓకే. గతంలో ఏదైతే జగన్ చాలా చాలా క్లీన్ స్వీప్ చేశాడు కదా! హ్మ్. 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 క్లీన్ స్వీప్‌కి అవకాశం ఉంటుందని నేను అనుకోను. ప్రజలు తెలంగాణలో ఎట్లయితే మార్పును కోరుకున్నారో, ఆంధ్రాలో కూడా మార్పు కోరుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. ఓకే. ఒక 15 డేస్ తర్వాత ట్రెండ్ చెప్పగలుగుతాం సార్. కేంద్రంలో సార్? కేంద్రంలో మా ఇండియానే అధికారంలోకి వస్తుంది. ఆ విశ్వాసం మాకుంది. ఓకే. ఇండియా కూటమి యెస్. మాకు ఆ చీలిపోయింది విశ్వాసం. కదా సార్ దాదాపుగా. అన్ని వ్యక్తులు పార్టీలు పోయినారు సార్. ఇప్పుడు చేజారిపోయినాయి. సిద్ధాంతం ఇప్పుడు మేమేమంటున్నాము, హ్మ్.
ఏ ఐడియాలజికల్ గా బ్యాటిల్ హే అదే. రాహుల్ గాంధీ ఏమంటారు సిద్ధాంతపరమైన అది ప్రజల ముందు చర్చ పెట్టాము మేము. ఉమ్, ప్రజలు ఎన్నుకుంటారు. ఓకే. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మా పార్టీ గెలుస్తుందని మేము చెప్తాను. ఓకే సార్, పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ గెలవాలని Yes, మా కూటమి గెలవాలని మేము మేము కూడా ఆశిస్తాం సార్. మీకు విషయం చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మా Thank you అండి. స్టూడియోకి వచ్చి మీ Thank you. విలువైన సమయం Thank you. కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. మరో చర్చలో మళ్ళీ కలుసుకుందాం.